దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ క్షేమంగా ఉన్నారండి. మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ మనలో ప్రతి ఒక్కరిని కాపాడుచున్న విధానం బట్టి దేవునికి స్తోత్రము. ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథము 16 అధ్యాయము 3వ వచనం. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడో చూడండి. నీ పనుల భారం. భూమి మీద మానవ జీవితాల్లో అనేక పనులు, అనేక భారాలు కలిగి ఉంటారు. అయితే నీ అంతట నీవు వాటిని సాధించాలి, నేను చేయగలను, నాకేం తక్కువ అని నీ స్వబుద్ధిని నీవు ఆధారం చేసుకోకుండా నీ పనుల భారం, నీ శ్రమలు దేవుని మీద ఉంచుకోవాలి. అప్పుడు నీ ఉద్దేశాలు సఫలమవుతాయి. అందుకని అంటున్నారు, నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు నెరవేర్చబడతాయి. నీవు అనుకున్నది నెరవేరాలంటే నీ భారము దేవుని మీద వేసుకోవాలి. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని చెప్పినటువంటి దేవాతి దేవుడు నీకు శ్రాంతిని, నెమ్మదినిస్తారు. మరి నీ పనుల భారం నేను చేయగలనని నీకు నీవే ఉద్దేశం చేసుకుని ముందుకు పరుగులు పెడుతున్నావా ప్రియబిడ్డ? నీవు జయాన్ని చూడలేవు. కొన్నిసార్లు ఒకవేళ నీకు జరగొచ్చేమో, కానీ కొన్నిసార్లు నీవు ఇబ్బంది పడిపోతావు. ఎందుకంటే నీ భారము దేవుని మీద వేసుకోవాలి. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు నెరవేర్చబడతాయి. నీవేది తలపెట్టినా నీవు ఓడిపోవు. నీ ప్రభు ఓడిపోలేదు. ఆయన ప్రతి విషయంలో గెలుపొందినటువంటి విజయశీలి. కాబట్టి అవిజయశాలి అయినటువంటి మహాదేవునికి నీవు భయపడు. దేవుని బిడ్డగా జీవించు. నీ సమస్యలు, రుణాలు, వ్యాధి బాధలు యేసు నామములో విడుదల కలుగునుగాక. నీకు క్షేమము, శుభములు కలుగునుగాక. నీ జీవితంలో మేళ్ళు, ఆనందము కలుగునుగాక. దేవతి దేవునిపై ఆధారపడు. నీకెన్నో సమస్యలు ఉండొచ్చు. నీవు లోతు భార్య వలె తిరిగి చూడకు, లోకం వైపు చూడకు, పాపం వైపు చూడకు, నీ ప్రభు వైపు చూడు. విశ్వాసాన్ని కాపాడుకో. నీ దేవుడు నీ జీవితంలో అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైన కార్యాలు చేయగలరు. ఎందుకంటే ఆయన మాట ఇచ్చి తప్పుడుకున్నరుడు కాదు, ఆయన సర్వశక్తిమంతుడు. కాబట్టి మరి నీ పనుల భారం ఎవరి మీద మోపో? నాకు పలానా వాళ్ళైతే ఈ పని చేస్తారని మనుషుల వైపు చూస్తున్నావా? నీవే తట్టు చూస్తున్నావు? ఎవరి వైపు చూస్తున్నావు? దేవునిని ముందు పెట్టుకో. దేవుడు నీ ప్రతి ఉద్దేశాన్ని నెరవేరుస్తారు. అందరూ క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నువ్వు ఎంత గొప్ప దేవుడో ప్రభువా. అవును తండ్రి, నీ పనుల భారం మరి ఇదిగో నా మీద ఉంచమని నువ్వు మాట్లాడుతున్నావు దేవా. నీ మీద ఎవరైతే వారి భారాన్ని ఉంచుకుంటారో వారికి తేలిక చేస్తావు నాయన. వారి భారాలన్నీ విడిపేస్తావు. అవును తండ్రి, మాట తప్పని దేవా, మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. మీ దాసులను కాపాడండి. సర్వ ప్రజల్ని కాపాడండి. విదేశ స్వదేశాల బిడ్డలను కాపాడండి. రోగులైతే ముట్టి బాగు చక్కర్లుండి తీర్చండి. రుణాలు, సమస్యలు, ఆర్థిక పరిస్థితులను ప్రతి బిడ్డలకు యేసు నామములో విడుదల కలుగునుగాక. నువ్వు చేసే సౌర కార్యాలను బట్టి నీకు స్తోత్రాలు, నీ కరుణను బట్టి స్తోత్రాలు నాయనా. నిజంగా నీ ప్రజల పట్ల నువ్వు చేసే అద్భుతాలకి మాటలు వర్ణించలేం ప్రభువా. మీ కాపుదలిచి మహిమ పొందండి. శక్తి కలిసేనామని అడుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.